మేడ్చల్ మున్సిపల్ అధికారుల అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకి ఎదురుగా రేకుల షెడ్లు వెలిశాయి. టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు షెడ్లను కూల్చివేశారు. ఇక రేకుల షెడ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో నేలమట్టం చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్లుగా తెలుస్తోంది. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు జరిగినట్లు సమాచారం అందుతోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, మేడ్చల్ మున్సిపల్ అధికారులు అయితే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. అయితే జాతీయ రహదారిపై అయితే మేడ్చల్ డిపోకి ఎదురుగా రేకుల షెడ్లు వెలేయడం జరిగింది. అయితే ఈ షెడ్లు అనేటివి అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు, మల్లారెడ్డికి సంబంధించి అనేక రకాలైన అక్రమ కట్టడాలు కావచ్చు, భూ కబ్జాలు కూడా చేసిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు కట్టాడో దానికి సంబంధించిన సర్వేలు, తర్వాత ల్యాండ్ రికార్డ్స్ పరిశీలించి కూల్చివేతలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ డిపో ఎదురుగా ఉన్న షెడ్లను కూల్చివేయడం జరిగింది. మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్లుగా గుర్తించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఈ షెడ్లను నిర్మించి యథేచ్ఛగా గవర్నమెంట్ ల్యాండ్ను ఆక్రమించుకొని షెడ్లు నిర్మించారని చెప్పేసి ఎప్పుడైతే సమాచారం వచ్చిందో, సమాచారం మేరకు దీనికి సంబంధించి పూర్తిగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలుసుకున్న తర్వాత టీపీఓ అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే మాత్రం కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఆ ఆక్రమించుకున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి డిపో ఎదురుగా ఉన్న రేకుల షెడ్లు కూడా ఏర్పాటు చేసుకుని ఆ భూ మొత్తాలను కబ్జా చేసే ప్రయత్నం చేశాడని చెప్పిన కూడా చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా అక్రమ కట్టడాలని చెప్పి గుర్తించి ప్రస్తుతం కూల్చివేతలు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా మనం గమనిస్తే ఇది జాతీయ రహదారి పక్కనే ఉండటం, ఈ ల్యాండ్ యొక్క రేటు చాలా మార్కెట్ రేట్ చాలా భారీ ఎత్తుగా ఉండటం, షెడ్లు వేసి ఏదో రకంగా దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న సమాచారం మేరకు ఆ షెడ్లను కూల్చివేయడం జరిగింది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.